తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సాగునీటి కోసం కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు వట్లూరులో రోడ్డెక్కారు. సాగునీరు అందించాలంటూ వట్లూరు పెదపాడు రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. నీరు లేక నాట్లు వేయని పంట భూముల్లో ఎండిపోతున్న వరి నాట్లను చేతపట్టుకుని రైతు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందక వరి నాట్లు వేయలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా పరిధిలో పెదపాడు మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదని, వట్లూరు ఆయకట్టు పరిధిలో 3000 ఎకరాలు బీడు భూములుగా మారాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు నాట్లు వేసుకునేలా యుద్ధ ప్రాతిపదిక సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు మరి ఇంత పెద్ద వర్షం వచ్చి నీరు ఫుల్లుగా ఉంటే కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి చేసినటువంటి నిర్లక్ష్యం వలన, ఎందుకంటే కెనాల్స్ వాటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి చేసి ఇక్కడ ఇందాక రైతులు చెప్తున్నారు, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నీరు ఉంటే మరి అటు తమ్మిలేరు చూసుకున్నా ఇటు కృష్ణా నుంచి నీరు రానివ్వకోకుండా మరి ఆపేసి ఈ తమ్మిలేరు నీరు ఊళ్ళోకి వచ్చేస్తుంది, ఊరు మునిగిపోతుందని చెప్పి రైతులు మనకి వెన్నుముకైనటువంటి రైతులకి దెబ్బతీసే విధంగా ఇలా నీళ్లు రాకుండా చేయడానికి దీన్ని చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి లస్కర్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో మనం ఎంత వరకు గేట్లు తీయాలి, ఆ నీళ్లు వదలాలి అనేది అసలు అవగాహన లేకుండా నీళ్లు వదలకోకుండా ఈ విధంగా మరి రైతులందరినీ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైతుల గురించి దృష్టిలో పెట్టిన రైతులకి న్యాయం చేసిన ఇప్పటికైనా వెంటనే అన్నదాతలు క్షేమంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో మనం ప్రయాణం చేయాలి. ఇవాళ రైతులందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతూ ఆక్రందన చెందుతూ ఇలా ఊడుపులు ఇంకా మాకు నెల దాటిపోయిందండి, ఇవాళ కూడా మేము ఊడ్చుకోలేని స్థితిలో ఉన్నాం. నిన్నటి నుంచి కొంచెం తమ్మిలేరు నీరు, అది కూడా కృష్ణా నీరు వీళ్ళు ఆధారపడి ఈ డెల్టా కృష్ణా డెల్టా మీద ఆధారపడినటువంటి వీళ్ళందరికీ దెబ్బతీసే విధంగా మరి వృధాగా అయితే సముద్రంలోకి కొల్లేరులోకి వదులుతున్నారు తప్ప మరి ఇక్కడికి ఈ రైతుల గురించి ఆలోచన లేదంటే ఇరిగేషన్ మీద అవగాహన లేకపోవడం, రైతుల మీద శ్రద్ధ లేకపోవడాన్ని ఈ నిర్లక్ష్య ధోరణి ఇప్పటికైనా గతంలో జగన్ ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళకు ప్రభుత్వం మరి వీళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకుని వెంటనే ఈ వట్లూరు ఆయకట్టు రైతులు సుమారు 3-4 వేల ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళ ఆవేదన అర్థం చేసిన వెంటనే నీరు వదలవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఊడ్చుకుంటానికి సహకరించమని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ భూములన్నీ చూస్తే మొత్తాన్ని కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే నాట్లు వేసుకోవడానికి, దమ్ము చేసుకోవడానికి చుక్క నీరు లేక ఇక్కడ అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. అయితే అక్కడ కృష్ణానదిలో కానీ గోదావరి నదిలో కానీ సమృద్ధిగా నీరు ఉన్నది. పట్టిసీమ ద్వారా కూడా నీళ్లు తోడుతూ ఉన్నారు. అయినా సరే కృష్ణా డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్న పెదపాడు మండలం ఆయకట్టులో దాదాపు వేలాది ఎకరాల్లో ఇవాళ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఎప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా సరే ఇవాళ అధికారులు, ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల ఇవాళ నీరు అందక రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. తమ్మిలేరులో వాటర్ వస్తుంది, ఆ వాటర్ వస్తే ఏలూరు మురిగిపోతుందనే పేరుతోటి ఇవాళ పైనుంచి కృష్ణా నుంచి వచ్చే వాటర్ని రానివ్వకుండా చేయడం వల్ల ఇవాళ కృష్ణా డెల్టా భూములకి నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పెట్టుబడి నారుమళ్ళు వేస్తున్న రైతులు ఇవాళ దిక్కుతో స్థితులు అల్లాడిపోతూ ఉన్నారు. పంట ఆలస్యం అయితేనేమో మళ్ళీ పంట కోత దశలో మళ్ళీ తుఫాన్లు వచ్చి దొరికిపోయి నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు శివారు ప్రాంతానికి సాగునీరు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఇవాళ జలవనరుల శాఖ అధికారులు ఇవాళ దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇవాళ రైతులకు నీళ్లు అందక, నాట్లేయడానికి అవకాశం లేక ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోసిన స్థితిలో ఉంటే కనీసం ఇక్కడ రైతు యొక్క సమస్యను పట్టించుకునే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలో పలు గ్రామాల్లో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాలను నిర్వహించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన శిబిరాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సందర్శించి దివ్యాంగులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరాలను నిర్వహిస్తున్నామని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాటంశెట్టి నారాయణమూర్తి తెలియజేశారు. పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ అంబేద్కర్ భవన్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు పాల్గొన్నారు. మన కాకినాడ స్మార్ట్ సిటీ నియోజకవర్గం పరిధిలో దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని గౌరవ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు సందర్శించడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారు ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్
నిర్వహించేటప్పుడు చాలామంది దివ్యాంగులు వచ్చి వాళ్ళకి ఉపకరణాలు కావాలని కోరడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారు వెంటనే అన్ని నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లోని కూడా క్యాంపులు నిర్వహించమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మనము అలింకో సంస్థ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఏజెన్సీ ఉంది, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ రోజున ఇక్కడ మనము ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. మనం 2వ తారీఖు నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. 2వ తారీఖున పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించాము. అలాగే 3వ తారీఖున నిన్న జగ్గంపేట నియోజకవర్గంలో నిర్వహించాము. ఈ రోజున కాకినాడ సిటీలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 6వ తారీఖున తుని నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖున ప్రతిపాడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాము. 8వ తారీఖున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాము. 9వ తారీఖున పెద్దాపురం నియోజకవర్గంలోని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ రోజున ఏ దివ్యాంగుడికి ఏ పరికరం కావాలో వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అంటే నాకు కావాలని చాలామంది నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు. వీళ్ళకి అడిగేటప్పుడు వాళ్ళకున్న డిజేబిలిటీ ఏంటి అన్నది చూసి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మనకి డిమాండ్ ఉన్నది ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ కావాలని అడుగుతున్నారు. ఇందులో వాళ్ళకి 80% కంటే ఎక్కువ సర్టిఫికేట్ ఉండాలి. ఆన్లైన్లో 80% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉండాలి. ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బ్యాటరీ ఆపరేటెడ్. నెక్స్ట్ ఏంటంటే ఒక కాలు కానీ 2 కాళ్ళు కానీ పనిచేయకుండా ఉండి 2 చేతులు బాగా పనిచేయాలి, లేకపోతే వీళ్ళు ఆపరేట్ చేయలేరు. అందుకని ప్రధానంగా ఇవి ఎక్కువ మంది రావడం జరిగింది. పిఠాపురాన్ని 59 మెంబర్స్ని అర్హులుగా గుర్తించారు. జగ్గంపేటలో 89 మందిని మనకి అర్హులుగా గుర్తించడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరికీ తెలియజేసి ఉపకరణాలని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా అందరూ కూడా దయచేసి దివ్యాంగులు ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఇక్కడ సమాచారం తెలియకపోతే వేరే నియోజకవర్గంలో జరిగే దాని చోట రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సమస్యలపై పోరాటంలో ముందుండే యూటీఎఫ్ కార్యకర్తలు సేవా కార్యక్రమంలోనూ ముందుకు సాగడం సంతోషదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. కాకినాడ కచేరీపేటలోని యూటీఎఫ్ హోంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులను అభినందించారు. ఇంకా ఈ మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్లు హాజరై రక్తదాన శిబిరాన్ని పరిశీలించి యూటీఎఫ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గం పాల్గొంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో ఒకటి తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరిగే సందర్భంలో కావచ్చు, అనారోగ్యం సందర్భంలో కావచ్చు, అలాగే ఆపరేషన్ల సందర్భంలో కావచ్చు, ప్రాణాన్ని నిలబెట్టేటువంటి రక్తం అనేటువంటిది నేటికి కూడా సమాజంలో చాలా అవసరమై ఉన్నది. అవసరమే కాదు, అవసరం రీత్యా కొరత కూడా ఉన్నదని మన శారద మేడం కూడా చెప్పడం జరిగింది. అందువల్ల చాలా కాలంగా సమాజంలో వచ్చిన స్పృహ కావచ్చు, ఒక ప్రాణాన్ని నిలబెట్టడంలో నా రక్తం ఉపయోగపడుతుందనేటువంటి చారిటీ కావచ్చు, ఇవన్నింటి వల్ల మొత్తంగా ఈ రోజున పెద్ద ఒత్తిడి చేయకుండానే రక్తదానం చేసడానికి లేకుంటే పేషెంట్ల కుటుంబం తరపున ఇచ్చేవాళ్ళు కానీ, లేదు ప్రత్యేకంగా ఒక స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరాల ద్వారా ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి స్పృహతో ఈ రోజున ఉంటున్న పరిస్థితి. అదే సందర్భంలో దీన్ని ఇంకా ప్రోత్సహించాలి. దీనిని ఏదో ఒకసారి ఇచ్చేస్తే సంవత్సరాల తరబడి నిల్వ చేసుకునేటువంటి పదార్థం కూడా కాదు ఇది. దీనికి కూడా టైమ్లీగా 35 డేస్ 35 డేస్ మాత్రమే దానికి అది ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఒకసారి ఏదో ఎక్కువ మంది ఇచ్చేసి నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు అవసరాల కోసం అనేది రక్తం అనేది బ్లడ్ బ్యాంకుల్లో కానీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కానీ అవి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దీన్ని మరి 50 వసంతాల సందర్భంగా యూటీఎఫ్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ఇది సమాజంలో ఎవరైనా కొందరి ప్రాణాలు నిలబెట్టడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. కంటే రక్తదానం చాలా గొప్పదండి. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ అనేక సందర్భాల్లో సమయానికి రక్తం దొరికి చనిపోయిన చాలా మంది ఉన్నారు, చూస్తున్నాము. ఈరోజు చాలా మంది అవేర్నెస్ కూడా వచ్చింది, రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేసిన చాలా మంది ఉన్నారు, చాలా క్యాంపెయిన్ జరుగుతుంది చూస్తున్నాను. ఈరోజు యూట్యూబ్ ఫోరంలో కొత్త విధానం చూసాను. కొంతమంది ఏం చేసుకుంటే చేసేసి నాకు తెలియదు కానీ వస్తేనా
మీరేమో ఈ దేశంలో ఉపాధ్యాయులు విద్యాదానం చేసి విద్యను అందించి ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచే వ్యక్తులు. ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ప్రజలందరూ ఆశించే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఒక కాకినాడ శాసనసభ్యులుగా నాకు కూడా మీరు అవకాశం ఇచ్చారు. మరి మీ యూనియన్లో ఏ సమస్యలు కూడా మీరే పరిష్కారం చేసుకుంటారు. నాయకులు ఎవరు అవసరం కూడా లేదు మీకు, నాకు తెలుసు. సరే, ప్రభుత్వానికి ఎటువంటి అవసరం వచ్చినప్పుడు కూడా మీలో ఒకటిగా మీ కొండలో ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఈరోజు మీరు అవసరాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున నా తరఫున మరొకసారి అందరినీ అభినందిస్తున్నాం. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కరిగానపల్లి సమీపంలోని కొండలో పట్టపగల ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. గ్రామ సమీపంలోని కొండలో ఎలుగుబంట్లు మందలుగా కనిపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వాటి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా సరైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట దాడి నుంచి కాపాడాలని గ్రామస్తులు రైతులు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసం ముగింపు ఉత్సవాలు, అమ్మకు సారెను అందజేసిన ఆలయీవో రామారావు దంపతులు. పాలకొల్లు మున్సిపల్ అధికారులతో మంత్రి నిమ్మా రామనాయుడు సమీక్ష. దమ్మాయపత్తి డ్రైన్, బెజవాడ కోడు డ్రైన్ ప్రక్షాళనపై చర్చలు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 10న మెగా జాబ్ మేళా, యువత సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపు. అనంతపురం జిల్లా కరిగానపల్లిలో ఎలుగుబంట్లు హల్చల్, అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలంటూ ప్రజల వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.